నమస్కారం. తిడితేనే టికెట్, ఇది జగన్ కొత్త స్లోగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఈ కొత్త పరిణామాలు చూస్తూ ఉంటే మనం ఎటువైపు వెళ్తున్నామా అనేది అనుమానం కలక్క మానదు. ప్రతిపక్ష నాయకుల్ని తిట్టాలి. వాళ్ళు అందులో కూడా ఎవరిని? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళని తిడితే టికెట్ ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వాళ్ళని తిడితే టికెట్ ఇవ్వటం ఏంటి? అదే ఇక్కడ లాజిక్. వాళ్ళని ఈ ముగ్గురిని తిట్టాలి బాగా. ఎవరు ఎంత బండబూతులు తిడితే వాళ్ళకి అంత టికెట్ కన్ఫర్మ్డ్ అనమాట. ఇదే కండిషన్ అందరికీ పెడుతున్నాడు. మొన్న ఒంగోలు ఎంపీ టికెట్ కావాలి అని, ఆయనే ప్రస్తుత ఎంపీ కూడా ఆయనే, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పిలిచి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఇమ్మీడియట్గా వెళ్ళి బయటికి వెళ్ళి తిట్టండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టి, ఆయనకి 2 కండిషన్లు. అట్లా తిట్టడమే కాకుండా ఒక 150 కోట్లు ఇక్కడ డిపాజిట్ పెట్టుకోండి, అప్పుడు మీ టికెట్ జగన్ అన్న పరిశీలిస్తాడని చెప్పారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను తిట్టడం ఏంటి, నీకు డిపాజిట్ పెట్టడం ఏంటి అని చెప్పి ఆయన నీ టికెట్ నువ్వే ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన్ని మళ్ళీ ఎట్లా బుజ్జగించాలా అని ప్రయత్నం చేస్తున్నారు, అది విషయం. ఇప్పుడు లేటెస్ట్గా కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారు ఉన్నాడు. ఆయన కొంచెం మర్యాదస్తుల కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన జనరల్గా ఆయన ఎప్పుడో ఈ జగన్ కూడా పుట్టక ముందర మంత్రి ఆయన రాష్ట్రానికి. చాలా చాలా చక్కటి ట్రాక్ రికార్డు కూడా ఉన్నది. ఆ మహీధర్ రెడ్డి దగ్గరికి ఒక ఆయన్ని పంపించాడు. పంపించి అన్న మీకు మళ్ళీ టికెట్ కావాలంటే చంద్రబాబు నాయుడు, నేను లోకేష్ని, పవన్ కళ్యాణ్ని మీరు బాగా తిట్టాలి, తిడితేనే మీకు టికెట్ ఇస్తానని చెప్పి జగన్ అన్న చెప్తున్నాడు అని మధ్యవర్తి వెళ్ళి చెప్పాడు. చెప్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను తిట్టడం ఏంటి, అటువంటి తిట్టం పో అని చెప్పి ఆయన కోపగిచ్చి పంపించాడు. పంపించిన తర్వాత ఆయన సమాచారం ఇచ్చి ఉంటాడు కదా, సమాచారం తెలుసుకున్న తర్వాత ఆయన ఊరుకోవాలి కదా. ఈయన తిట్టాడులే, మనం చెప్పినా కానీ ఈయన తిట్టడు అనాలి, టికెట్ ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఏం చేశాడు అంటే, ఈ ఐపాక్ అనే ఒక స్ట్రాటజీ టీం ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తుంటారు. ఆ ఐపాక్ టీం మనుషుల్ని పంపించాడు. లేదా కందుకూరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పండి, వాళ్ళ ముగ్గురిని తిట్టాలి, తిట్టిన తర్వాత మీకు టికెట్ ఇస్తామని చెప్పి చెప్పండి అని చెప్పి ఐపాక్ టీము ఎంప్లాయీస్ని పంపించాడు. పంపిస్తే ఆయనకి మహీధర్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. నేను చెప్పి పంపించాను కదా, మళ్ళీ వచ్చారా మీరు, మీకు ఏం తెలుసా రాజకీయం, మేము అట్లా చిల్లర కుటుంబం నుంచి కాదు, మేము గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, మేము అట్లా అందరినీ ఎవరు పడితే వాళ్ళని తిట్టడం, కొడాలని అని రోజాలాగా బూతులు మాట్లాడటం, ఇటువంటి వల్ల మేము చేయమని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఖచ్చితంగా చెబితే ఇప్పుడు పైగా ఆయన కామెంట్లు కూడా చేశాడు. ఇదేమి జగన్మోహన్ రెడ్డి, ఇదేం పనే నీకు అని ఆయన కామెంట్ చేసే వరకు పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇవే కాదు, ఇవి 2 బయటకు వచ్చిన కేసులు. ఇవి కాకుండా ప్రతి వాడిని అక్కడికి వెళ్ళి టికెట్ అడిగిన ప్రతి వాడికి ఇదే చెప్తున్నారు. ఒక కండిషన్ ఏంటంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిట్టడం. 2వ కండిషన్ ఏంటంటే డిపాజిట్ పెట్టడం. ఆ వచ్చిన వ్యక్తి తాహతును బట్టి డిపాజిట్ అడుగుతూ ఉంటారనమాట. ఇది అక్కడ జరుగుతున్న వ్యాపారం. ఈ విధంగా అసలు అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అంటే ఏంటి, అసలు వాళ్ళని తిట్టడం ఏంటి? నువ్వు తిడుతున్నావు కదా, నీకు ఒక టీమ్ ఆఫ్ ఇది ఉన్నారు, కొడాలి నాని, లేకపోతే రోజా, లేకపోతే పేరుని నాని, ఇటువంటి బ్యాచ్ని ఒకటి మెయింటైన్ చేస్తున్నావు కదా. వాళ్ళు ఎవరినైనా పచ్చి బూతులు, బండబూతులు తిడతారు, కుటుంబ సభ్యులన్నీ కూడా తిడతారు, 3 పెళ్ళిళ్ళు అంటారు, 4 పెళ్ళిళ్ళు అంటారు, రకరకాలు. అసలు వాళ్ళకి చెప్పక్కర్లా, స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది ఎవరిని ఏం తిట్టాలనేది. అటువంటి బ్యాచ్ ఒకటి ఉంది కదా, వాళ్ళు తిడుతుంటారు కదా, మళ్ళీ కొత్త వాళ్ళని ఎందుకు సిద్ధం చేసుకుంటున్నావు తిట్టడానికి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అసలు విషయం ఏంటి అంటే, వచ్చే ఎన్నికల్లో గెలవటం కష్టం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే అర్థమైపోయింది. ఒక 20 మందో 30 మందో గెలిచారనుకోండి,
గెలిచిన తర్వాత వాళ్ళు పార్టీ మారకుండా ఒక ఉదాహరణకి ఒక 30 మంది వైసీపీ తరఫున గెలిచారు. తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు క్రాస్ అయ్యి వెళ్ళిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు కామెంట్ వినపడుతున్నది. ఏంటి ముందు జాగ్రత్త చర్యలు అంటే, ఇప్పుడు వీళ్ళతోటి కనుక ఈ ఎమ్మెల్యే కంటెస్టెంట్లతోటి దారుణంగా తిట్టిస్తే వాళ్ళు ఇంకా వీళ్ళని పార్టీలోకి చేర్చుకోరు కదా. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ తన పార్టీ నిలబడుతుంది కదా అనేది ఐడియా అట. ఈ ఐడియా మీద వర్కౌట్ చేసి వచ్చిన ప్రతి వాడినికల్లా నువ్వు వాళ్ళని తిట్టు అని చెప్పి చెబుతున్నారు. ఇది అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ రాజకీయం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం. దీన్ని చూసిన తర్వాత ఆ వైసీపీలోనే చాలా మంది అనుకుంటున్నారు, గుసగుసలాడుకుంటున్నారు, ఏంటిది కథ ఏంటి, మనకేంటి, మన పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనలోకి అందరూ వచ్చి ఉన్నారు. చూడాలి. ఇప్పుడు ఇప్పటివరకు అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి చిచి నేను తిట్టను అన్నాడు. మహీధర్ రెడ్డి అయితే దాదాపుగా మధ్యవర్తుల్ని కొట్టినంత పని చేశాడు. వెళ్ళి చెప్పుకోపోండి నేనైతే తిట్టనని. ఇట్లా మరి ఈ రెండే కాకుండా చాలా మందికి ఇదే చెప్తున్నారు కాబట్టి మరి ఎంతమంది ఎదురు తిరిగారు అనేది కరెక్ట్ లెక్క లేదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఎవరు కూడా ప్రతిపక్ష నాయకుల్ని తిట్టే సాహసం అయితే చేయట్లే. మళ్ళీ వాళ్ళే అందుకనే మళ్ళీ ఇవాళ రేపు చూస్తే కొడాలి నాని మళ్ళీ రంగంలోకి వచ్చాడు. మళ్ళీ బూతులు లంకించుకుంటూ తిట్టడం మొదలుపెట్టాడు. అంటే ఈ పందా చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే మొత్తం రాజకీయ నాయకులు వాడే భాషని అందరూ అసహించుకుంటున్నారు. ఆ స్థాయికి తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అందరితో బూతులు మాట్లాడించటమే. ఆడ పాలిటీషియన్లు కూడా, ఇప్పుడు రోజా లాంటి వ్యక్తి కూడా బూతులు తిట్టండే ఊరుకోదు. ఆమెనేదో ఎవరో అన్నారని చెప్పి ఆమె మాత్రం గొడవ చేస్తుంది. ఇది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బూతులు తిట్టమంటే వాళ్ళందరూ ఎదురు తిరుగుతున్నారు. మరి ఇట్లా ఎదురు తిరిగే వాళ్ళ సంఖ్య పెరిగితే కనీసం ఈ రాజకీయ నాయకులు వాడే భాష మారుతుందేమో చూడాలి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.